Just ordered a new set of 3D glasses to watch the World Cup, April 16, 2019. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ఈ ట్వీట్ ఎంత పెద్ద దుమారానికి కారణమైందో సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మర్చిపోలేడు. నాడు వన్డే ప్రపంచ కప్ జట్టు సెలక్షన్ నాటికి ఫామ్లో ఉన్న రాయుడిని కాదని విజయ్ శంకర్ను ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. విజయ్ శంకర్కు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు వచ్చు అని, అతను 3D ప్లేయర్ అని, అందుకే రాయుడు స్థానంలో అతడిని ఎంపిక చేశామని నాటి చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణ నాడు టీమిండియా అభిమానులతో పాటు రాయుడికి కోపాన్ని తెప్పించింది. వరల్డ్ కప్ చూడడానికి 3D కళ్లజోడును ఆర్డర్ చేసుకున్నానని ఎంఎస్కేపై రాయుడు ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. ఇక చాలా సందర్భాల్లో ఎంఎస్కే ఈ విషయంలో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నాడు. అయితే ఈ ఎపిసోడ్ గురించి మరో ఆసక్తికర అంశం ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్ లో తీవ్ర చర్చకు దారితీసింది. రాయుడిని 2019 వన్డే వరల్డ్ కప్ కు ఎంపిక చేయకపోవడానికి కారణం కోహ్లీనేనని చెప్పాడు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప. కోహ్లీకి ఇష్టం లేకపోతే టీంలోకి ఎవ్వర్ని రానివ్వడని చెప్పాడు. అందుకు ఉదాహరణగా రాయుడిని పాయింట్అవుట్ చేశాడు ఊతప్ప. రాయుడి కెరీర్ అర్ధాంతరంగా ముగియడం తనను ఎంతగానో బాధ పెట్టిందన్న ఊతప్ప, ప్రతి కెప్టెన్ కి కొందరు నచ్చిన ప్లేయర్లు ఉంటారని, అందులో తప్పులేదు, కానీ కెరీర్లో చాలా లేటుగా ఎదుగుతున్న రాయుడిని అలా టీం నుంచి తప్పించడం మాత్రం అన్యాయమని వాపోయాడు. అంబటి రాయుడికి వరుసగా అవకాశాలిచ్చి 4వ స్థానంలో ఆడిస్తూ వచ్చారని, సడన్ గా వరల్డ్ కప్ లో ప్లేస్ లేకుండా చేయడం అందరిలాగే తనని కూడా షాక్ కు గురిచేసిందన్నాడు. రాయుడు దగ్గర వరల్డ్ కప్ జెర్సీ ఉందని, వరల్డ్ కప్ కిట్ బ్యాగ్ కూడా ఉందని, వరల్డ్ కప్ ఆడాలని ఎన్నో కలలు కన్నాడని, అయితే అన్నీ ఇంటి దగ్గరే పెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ లో ఆడతానని ఫిక్స్ అయిపోయిన వ్యక్తిని సడన్ గా టీంకి పనికిరావని పక్కన పెట్టేయడం చాలా దారుణమని ఫైర్ అయ్యాడు ఊతప్ప. ఇప్పుడు ఊతప్ప కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎందుకంటే రాయుడు అప్పుడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. నెంబర్ 4 పొజిషన్లో సెట్ అయ్యాడు. అసలు రాయుడిని పక్కన పెడతారని ఏ ఒక్కరూ భావించలేదు. ఇక రాయుడు స్థానంలో ఎంపికైన విజయ్ శంకర్ టోర్నీలో తుస్సుమన్నాడు. వరల్డ్ కప్ మధ్యలోనే గాయపడ్డాడు. అయితే శంకర్ గాయపడిన తర్వాత కూడా రాయుడిని పిలవలేదు. ఇక 2019 వరల్డ్ కప్ సెమీస్ లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఇంటిదారి పట్టిందన్న విషయాన్ని ఫ్యాన్స్ అంత తేలిగ్గా మర్చిపోరు. ఆ మ్యాచ్ లో రాయుడు ఉంటే సీన్ వేరేలా ఉండేదని అప్పట్లోనే ఫ్యాన్స్ తో పాటు విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆ పదలో క్రీజ్ లో నిలబడి పాతుకుపోయే ప్లేయర్ గా అప్పటికే రాయుడు తానేంటో నిరూపించుకున్నాడు. అయితే ఎంఎస్కే తో పాటు కోహ్లీకి రాయుడు నుంచి మద్దతు లేదని ఊతప్ప కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది. నాడు కెప్టెన్ గా కోహ్లీ ఉన్నాడు. అటు రాయుడికి అన్యాయం జరిగిందన్న విమర్శలు ఎదురైనప్పుడు కోహ్లీ పట్టించుకోలేదు. ఏది ఏమైనా కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాయుడు చివరకు అన్యాయంగా జట్టుకు దూరం అవడం బాధాకరమంటున్నారు ఫ్యాన్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.